సో ఏమో ఇప్పుడు ఈరోజు మన బైక్కి అసలు ఏమేం చేంజ్ అయినా ఈరోజు చూద్దాం మన బండికి. ఏంటంటే బండి తీసి చాలా రోజులు అవుతుంది, పక్కన పెట్టేసాను. ఒక 2 months అవుతున్నట్టు పక్కన పెట్టేసి కొంచెం అయితే చేయలేదు. అసలు ఒక లాంగ్ వీడియో ఫుల్ రివ్యూ చేద్దాము కానీ అవ్వలేదు. ఇలా పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంత కూడా చెప్తాను. సో యాక్చువల్గా ఇది పల్సర్ 180. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్డి వర్క్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. అందరికి తెలిసిందే యూఎస్డి వర్క్స్ మొత్తం ఎలా వీల్ మొత్తం అన్నీ డ్యూక్వి, మొత్తం హ్యాండిల్ బార్ మొత్తం అన్నీ డ్యూక్వే ఫస్ట్ చేస్తాం. సో ఇది ఇక్కడ తగిలేసి ఇది ఇక్కడ ఈ యూఎస్డి ఫోర్కి ఇక్కడ తగిలేసి దీన్ని పాతదానికి. సో నేను దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసింది అంటే కొంచెం బయటికి తీసుకొచ్చింది కదా చిన్న రేట్ కట్టి. సో కింద కంటే కొంచెం వైట్ చేసాను కదా, బయటికి వైట్ చేసాను ఇక్కడ ఎక్కడని బోత్ సైడ్ అంతే తగలదు. ముందే తగిలేసేది కానీ ఇప్పుడు కూడా తగులుతుంది. ఇక్కడ తగులుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడన్నా తగులుతుంది, టచ్ అవుతుంది కానీ. సో అదొకటి చేసాము ఈ బండికి. తర్వాత దీని ఫ్రేమ్ కూడా దీని కస్టమ్ ఫ్రేమ్ ఇది అంతానే. యాక్చువల్గా దీని రూము ఫిట్ చేయడం అవుతుంది దీనికి యూఎస్డి ఫోర్కి, ఎందుకంటే టీ ప్లేట్ మారిపోద్ది కాబట్టి ఇది కూడా కష్టంగా మనం ఓన్గా చేసాము. అన్ని వీడియోస్ ఉంటాయి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో అది తర్వాత నేను ఇంకా చేసిన దీనికి ఇది ఓన్ టైల్ రిమ్ కూడా కష్టం, నేను ఓన్గా కట్ చేసి చేస్తున్నాను. ఇది ఓన్ అన్నమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది, ప్లేట్ మీద ఇక్కడ ఫిట్ అవుతుంది, ఇక్కడ ఫిట్ అవుట్ సిస్టమ్ ఉండదు. సో బయటకు ఉంటే ఎంత బెటర్గా ఉంటే అంత బెటర్గా ఉంటుందని చెప్పి ఇలాగ బయటకు వచ్చి రైట్ చేసింది. ఇది అవుట్ చేసింది. దాని తర్వాత దీనికి స్టాక్ అడ్జస్ట్ కాదు, దీనికి బ్యాకప్ రెప్లికా ఉంటుంది, చాలా లౌడ్గా వచ్చింది. అది కూడా తీస్తాము. అది వచ్చిన అది చూపిస్తుంది. తర్వాత పెయింటింగ్, ఎంత పెయింట్ వర్క్, ఇది బ్యాక్ సైడ్ ఎంత పెయింట్ వర్క్, అండర్వెల్ డ్యూక్ అండర్వెల్ ఉంది కానీ అది పోయింది. సో ఇప్పుడు ఏమైందంటే దీనికి యాక్చువల్గా ఇంజిన్ కవర్ అనేది డ్యామేజ్ అయిపోయింది. కవర్ మీన్స్ అంటే ఇట్లా ఇంజిన్ చెక్క అంటారు, అంటే ఇది అనేది డ్యామేజ్ అయిపోయింది దీనికి. సో డ్యామేజ్ అవ్వడం వల్ల లీక్ అయ్యింది, లైట్గా లీక్ అయ్యింది. కాకపోతే ఇంజిన్ ఆగిపోయింది. బోర్కి వస్తుంది తెలియదు, ఇంజిన్ పడేసింది తెలియదు కానీ ఇంజిన్ అయితే ఆగిపోయింది మొత్తానికి. సో స్టార్ట్ అవుద్ది కాకపోతే రన్ అవ్వట్లేదు. రన్ అయ్యే టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి డ్రాప్ అయిపోతుంది స్పీడ్ అనేది. సో ఇబ్బంది పోతే నాకు తెలియదు. ప్లస్ ఏంటంటే దీనికి వైరింగ్ ప్రాబ్లం ఉంది. దీనికి యాక్చువల్ లాస్ట్ టైం వైరింగ్ కిట్ దీనికి దొరకలేదు. నేను ట్రై చేయగా ఆన్లైన్లో దొరికింది. అప్పుడు దీనికి కొంచెం ఫంగస్ ఉండేది, ఈ బటన్స్కి వీటికి ఫంగస్ ఉండేది లాక్ కిట్కి. సో అవి ఏంటంటే కొత్త వైరింగ్ కిట్ని కూడా పాడు చేస్తుంది మళ్ళీ. సో అందుకని అయితే స్టార్ట్ అవ్వట్లేదు మళ్ళీ ఇది చిరాకుని. హెడ్లైట్ ఒకటి, హెడ్లైట్ 2 బల్బులు ఉంటుంది దీనికి. సో ఇటు సైడ్ ఒక బల్బు ఉంటుంది, అటు సైడ్ ఒక బల్బు. అంటే డౌన్ స్టెప్లో ఒక స్టెప్ వెళ్తుంది, హై బీమ్లో ఒక లైట్ వెళ్తుంది. సో అలా అయితే దీన్ని సెట్ చేసాము. కాకపోతే మేము వచ్చి వైరింగ్ ప్రాబ్లం ఉందండి, దానివల్ల అది ఎప్పుడు ఎలగలేదు అనుకోండి అంతే. యాక్చువల్ స్పీడోమీటర్ వర్క్ చేయదు, ఈ క్యాలిబర్ వల్ల స్పీడోమీటర్ వర్క్ చేయదు. దీనికి ఏంటంటే ఇటు సైడ్ ఉంటుంది స్పీడోమీటర్కి ఎక్స్ట్రా. ఇప్పుడు సో బండి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాము, కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నాము. సో అప్గ్రేడ్ అవుతే ఈ రిమ్ని పోత వర్క్ అంటారు కదా, నేత ఏదంటారు వర్క్ మొత్తం మీద మిషన్ మీద కటింగ్ చేయించి అటుపక్క స్పీడోమీటర్ పని చేయడానికి వీలు వేయాలి. ఇప్పుడు అదొకటి చేయాలి. ఇంకా అంతా ఉన్నాయి. ఇంజిన్ అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ మీన్స్ మనం చెక్ వేయించాలి. ఇంకా చిన్న ఉన్నాయి దీన్ని చేసేవి, అవన్నీ చేయాలి లైన్ కానీ. సో అదనమాట. సో నేను చెప్పిన ఎగ్జాస్ట్ అయితే ఇది చాలా లౌడ్ వచ్చేది ఎగ్జాస్ట్ అయితే. యాక్చువల్ 220 బెండ్ పైప్, అంటే 180 మీద 180 150 మీద 220 పైప్ అనేది కొంచెం బెండ్ పైప్ అని. ఈ పైప్ అనేది కొంచెం లావు ఉంటుంది. సో స్క్రాప్లో కొన్నాం మేము పైప్ని కొని ఈ ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఇది చాలా లౌడ్ వచ్చింది. మరి చూసుంటారు ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ అయితే వైట్ షాట్ అయితే మంటలు వస్తే చాలా దారుణంగా వచ్చింది. సో నేను చేసిన మిస్టేక్ అయితే అది. ఆ మిస్టేక్ వల్ల ఆల్రెడీ ఇంజిన్ కొంచెం బాగోలేదు. సో ఆ మిస్టేక్ వల్ల అయితే ఇంజిన్ మొత్తానికి పట్టేసినట్టు స్టార్ట్ అవుద్ది. బట్
తెలియదు, అటు ఇటుగా అవుతుంది. సో అందుకే నాకు బండి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఓన్లీ అడ్జస్ట్ చేయడం తక్కువ కాదు, మన మెయింటెనెన్స్ బాగోపడం వల్ల బండి అనేది పక్కన పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను ఒక 150 నా స్పీడ్లో ఉన్నాను బండి మీద. 150 నా స్పీడ్లో ఉండగా బండి ఏమైందంటే 150 100 అబవ్ ఉన్నాను, మ్యాక్స్ 100 అబవ్ ఉన్నాను. స్పీడోమీటర్ వర్క్ చేయదు కదా మరి. సో 100 అబవ్ ఉండగా క్యామ్ లేదు, స్పీడ్ వచ్చేస్తుంది, హెల్మెట్ ఉంది. స్పీడ్ వచ్చేస్తుంటే ఏమైందంటే ఇంజిన్ పడేసింది, స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయి వీల్ స్కిడ్ అయిపోతే వచ్చేస్తుంటే ఆగిపోయింది. నేను ఆపేసి సైడ్గా చెక్ చేసుకున్నాను, స్టార్ట్ అవ్వట్లేదు బండి. సెల్ఫ్ కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు, తోస్తూ స్టార్ట్ చేస్తాం కదా, అలా తోసినా స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకొక 10 to 15 minutes పైకి మళ్ళీ స్టార్ట్ అయింది. స్లోగా ఎందుకులే అని చెప్పి స్లోగా ఇంటికి వస్తాను. తర్వాత చెక్ చేస్తే ఇంజిన్ పడేసింది. పట్టలేదు, రన్ అవుతుంది తిరిగి ఉన్న తర్వాత, కానీ నాకు ఎందుకో తిరగలేదు. కొంచెం నాయిస్ వచ్చింది, స్టార్ట్ చేయగా నాయిస్ వచ్చింది, మళ్ళీ వచ్చేది కాదు. మళ్ళీ స్పీడ్ వెళ్ళేది కానీ స్టార్ట్ చేయగా నాయిస్ వచ్చేది. ఎందుకులే అని చెప్పి ఇంకా తిరగడం మానేస్తాను నేను. సో ఇప్పుడు ఇంజిన్ ఒకటి చేయించాలి. మెయిన్లో వచ్చే ఇంజిన్ చెక్కపోయింది. ఇంజిన్ పగిలిపోయింది, ఒకటి పార్ట్ పగిలిపోయింది, బయటికి కనపడేది. సో అదొకటి చేయించాలి. అంటే అడ్జస్ట్ మెయిన్లీ నేను అడ్జస్ట్ వేసింది తప్పు. మరి అంటే అడ్జస్ట్ ఉన్న వాటర్ స్పీడ్ కొట్టుకోండి, కొంచెం లౌడ్ వచ్చింది. లౌడ్ అండ్ వైబ్రేషన్ ఎక్కువ వచ్చింది. నాకు బాగా గుర్తుంది. వైబ్రేషన్ అవుతుంది. అప్పటికి షూప్ ఉంటుంది కదా, సైకిల్ షూప్లు, ఇవి రబ్బర్లు ఇవన్నీ పెట్టి బోల్ అడ్జస్ట్మెంట్ చేశాను, కానీ పని అయ్యేది కాదు, వైబ్రేషన్ వచ్చింది. సో నెక్స్ట్ టైం చేస్తే వైబ్రేషన్ కూడా రాకుండా చూడాలి. సో అంతే, మిగతా వీడియోస్లో దాన్ని మోడిఫైడ్ మళ్ళీ చేద్దాము. సో వీడియోస్ లైన్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేమ్ ద నెక్స్ట్ వీడియో. అంత బై బై, సెలవు, జై.